గత 2, 3 రోజుల నుంచి జరుగుతున్న ఐటీ దాడులు మీరెలా చూస్తారు? నమస్తే అండి. రెగ్యులర్‌గా జరిగే రైడ్సే దీంట్లో పెద్ద విశేషం ఏం లేదులే గానీ, కొంచెం పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఐటీ వాళ్ళు రైడ్ చేస్తారు. సరే, వాళ్ళు చూయించాల్సినవి వాళ్ళు చూయిస్తారు. బట్ ఇప్పటికి మనం చాలా సార్లు చూసాం ఐటీ రైడ్స్ జరిగినియి అంటారు గానీ, ఆ తర్వాత ఒక 2 రోజులు టీవీలో ఏదో హడావుడి జరుగుతది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఐటీ వాళ్ళు చెప్పరు, ఈ సినిమా వాళ్ళు చెప్పరు. ఏం జరిగిందంటే, నా ఉద్దేశంలో టాక్స్ ఏమన్నా కట్టారా? లేకపోతే వాళ్ళకేమన్నా నోటీస్ ఇచ్చారా? లేకపోతే ఇంత కట్టాలని చెప్పారా? వీటన్నిటి గురించి కూడా మనకి ఎక్కడా న్యూస్ రాదు. ఇది కూడా అంతే ఉంటది. మాక్సిమం ఈరోజు థర్డ్ డే, ఈ రోజుతో ముగుస్తాయి అని చెప్పి అంటున్నారు. 55 బృందాలు, ఇంతమంది, అంతమంది. మెయిన్ ఫోకస్డ్ ఆన్ దిల్ రాజు, మైత్రి, సుకుమార్, ఇట్లా చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ నిన్న ఏదో దిల్ రాజు మాట్లాడుతూ నా ఒక్కడి మీదే కాదు చాలా మంది మీద జరుగుతున్నాయని ఆయన ఏదో నవ్వుతో మాట్లాడారు నిన్న పొద్దున. మొన్నేమో వాళ్ళ మిస్సెస్ని లాకర్లో ఏమున్నాయో తీసుకెళ్ళి చూశారు. ఇవన్నీ రెగ్యులర్గా జరిగాయి. బట్ దీని నుంచి అవుట్పుట్ ఏముండదు. ఇది మనం ఒక 2 రోజులు 3 రోజులు హడావుడి చేసుకోవడం తప్పితే. నిన్న మన స్క్రోలింగ్లో కూడా అవకతవకలు జరిగినాయో, లేకపోతే అంత కట్టలేదు ఇంత కట్టలేదు ఇవన్నీ వీళ్ళు స్క్రోలింగ్ చేసుకోవడం వీళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు. ఈవెన్ శాటిలైట్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీక్ ఏమైనా చెప్పారా? జరిగింది ఏం చెప్పరు. వీళ్ళు వేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎట్లయితే సమ్ పొలిటీషియన్స్ది ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు క్వశ్చన్లు వీళ్ళే రాసేసుకుంటారు ఇక్కడ. అట్లా ఇది కూడా ఏదో నిన్నంతా దీంట్లో కూడా మళ్ళీ ఫ్యాన్ వారు చూసాం. పుష్పకు 500 కోట్లు తగ్గించారని ఒక సెక్షను, పుష్పకు 500 కోట్లు కలిపారని ఒక సెక్షను, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడం చూపించడం గురించి ఒక 500 కోట్లు తగ్గించి చూపించారు. ఫేక్ ఒక 500 చూపించి అసలు 1200 కోట్లు అయితే 1800 కోట్లని చూపించారు. ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ ఇవన్నీ ఊరికే ఆ రోజుకి మనం ఆ టాపిక్ ఉండడానికి వాళ్ళు వేసుకునే స్క్రోలింగ్స్ తప్పితే దాంట్లో ఎటువంటి నిజాలు ఎవరు చెప్పారు? వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పారా? దిల్ రాజు చెప్పాడు? ఎవరు చెప్పరు. వీళ్ళు మనకు ఒక ఛానల్ ఉంది, మనం రాసేసుకోవాలంతే. ఓకే, ఐటీ దాడులు జరిగినాయి. నిన్న మనం కూడా పేపర్లో టీవీలో చూస్తున్నా కలెక్షన్కి సంబంధించిన ట్యాక్స్లు కట్టలేదు. ట్యాక్స్లు అంటే ఏంటి? జీఎస్టీనా? ఇన్కమ్ ట్యాక్స్ అయితే రోజు కట్టరు నాకు తెలిసి. ప్రతిరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. డబ్బులు రాగానే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరో కట్టరు. దాంట్లో అడ్వాన్స్ ట్యాక్స్ డిసెంబర్లోనో ఎవ్రీ 3 monthsకి ఒకసారి అడ్వాన్స్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. మార్చిలో ఈ రెండింగ్లో ఈ ఖర్చులు ఈ జమలు ఇవన్నీ కలిపి మరి వీళ్ళు రాసేవాళ్ళు ఎవరైతే, ఈవెన్ రాసేవాళ్ళు అంటే చిన్నలేం కాదు, ప్రతి శాటిలైట్ ఛానల్లో కావచ్చు, లేకపోతే పేపర్లో కావచ్చు, ఏదో అవకతవకలు జరిగినాయి, ట్యాక్స్లు కట్టలేదు వచ్చిన కలెక్షన్స్కి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, నిన్నగాక మొన్న రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కూడా ట్యాక్స్ కట్టలేదంట. అది రిలీజ్ అయింది ఎప్పుడు రిలీజ్ అయ్యి 6 రోజులు అవుతుంది. అంటే January 14th రిలీజ్ అయింది. దానికి 208 కోట్లకు కలెక్షన్ వచ్చింది, ట్యాక్స్ కట్టలేదు. ఎక్కడ కట్టాలి ట్యాక్స్? జీఎస్టీ ఎలా కడతారు? ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కడతారు? ఈ రాసేవాళ్ళకి ఎవరికైనా తెలుసా? పోనీ పొరపాటున జీఎస్టీ మనం ఈ మంత్లో కనుక ఇన్వాయిస్ రైజ్ చేస్తే నెక్స్ట్ మంత్లో ఫైల్ చేస్తాం, ఆ నెక్స్ట్ మంత్లో పేమెంట్ చేస్తాం. అంటే 3 months టైం ఉంటుంది జీఎస్టీ పే చేయడానికి. సారీ, ఈ మంత్లో ఇన్వాయిస్ రైజ్ అయితే నెక్స్ట్ మంత్ 10th లోపు మనం సబ్మిట్ చేస్తాం, 20th లోపు పేమెంట్ చేస్తాం. అంటే 30 + 20 50 days టైం ఉంటుంది జీఎస్టీ పే చేయడానికి. నిన్నగా మొన్న లేదు సంక్రాంతికి జీఎస్టీ పే చేయలేదంటే జీఎస్టీ అంటారు. దాన్ని ఇన్కమ్ ట్యాక్స్కి అయితే అసలు అన్లిమిటెడ్ టైం. అదే 3 months ఉంటుందా, 6 months ఉంటుందా? మనం కావాలంటే March 31st తర్వాత కూడా 18% ట్యాక్స్, 18% ఇంట్రెస్ట్ పే చేసి మనం ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అది కానీ మహా అయితే నోటీస్ ఇస్తారు, గుర్తించారు, పట్టుకెళ్ళారు, ఇవన్నీ. బట్ ఇవన్నీ ఆడిటర్లు చెప్పాల్సిన, సీఎల్ చెప్పాల్సిన విషయాలు. మనకి మరి వీళ్ళు ఎట్లా రాస్తున్నారు ఏంటి? ఎందుకంటే జనాలకి సెన్సేషన్ కావాలి. ట్యాక్స్ కట్టలేదు అంటే బాగుంటుంది కాబట్టి ఒక నెగిటివ్ వార్త. ట్యాక్స్ కట్టలేదు, దిల్ రాజు దొరికాడు, లేకపోతే మెక్స్ సుకుమార్ దొరికాడు, వైజెడ్ ఎవరైనా దొరికినప్పుడు వీళ్ళకి చాలా ఆనందం వేస్తుంది. ఎందుకో తెలియదు. ఎక్కడ ఎవరైనా దొరకదు. మా అయితే ఒక నోటీస్ ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా లాస్ట్ ఇయర్ది ఆడిట్ చేయగలుగుతుంది, కానీ ఇప్పుడు కరెంట్ ఇయర్ వాళ్ళేం ఆడిట్ చేయలేరు ఇన్కమ్ ట్యాక్స్లో. ఇంకా ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి, వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత, ఇవన్నీ లెక్కలు చూసుకోవాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ March 31st ఎంత ఉంది ఏంటి, అక్కడి నుంచి మళ్ళీ 6 నెలలు టైం ఉంటుంది, అక్టోబర్ వరకు టైం ఉంటుంది మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి. కంపెనీ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ కావచ్చు, అవన్నీ చూసుకుని ఫైల్ చేసుకుంటారు. ఈలోపే ట్యాక్స్లు కట్టలేదు, అవకతవకలు జరిగినాయి, వచ్చిన కలెక్షన్లు రాగానే తీసుకెళ్ళి ట్యాక్స్ కట్టేస్తారా? ఎప్పుడు రిలీజ్ అయిన సంక్రాంతి వస్తున్నాం. సరే, ఈ కలెక్షన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఎగ్జిబిటర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటాయి. అయినా దిల్ రాజుకి రావాలిగా. ఈవెన్ ఐ లైక్ దట్ గేమ్ చేంజర్కి ఏదో మీరు అంత పోస్టర్ వేశారు కదా, పోస్టర్లో చూపించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాట్లాడతారండి. మీరు ఇన్ని కోట్లను చూపించారు, అన్ని కోట్లు వేయంటే వాడే ఏం చెప్తారు? అట్లా అన్ని కోట్లు జేబులో ఉంటాయా? దాంట్లో నెట్ ఉంటుంది, గ్రాస్ ఉంటుంది, షేర్ ఉంటుంది, ఇవన్నీ ఏమీ తెలియకుండా 186 కోట్లు వచ్చినాయి, 250 కోట్లు వచ్చినాయి, దానికి దిల్ రాజు గారు నాకు 200 కోట్లు లాస్ వచ్చిందని ఇవన్నీ జస్ట్ జనాల్ని ఇచ్చేయడానికి, లేకపోతే ఒక క్రియేట్ చేయడం తప్ప అది ఇంటర్నల్గా అట్లా ఏముండదు. ఇప్పుడు చాలాసార్లు చూసాం ఇదే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్ మీద కావచ్చు, చేయడం మీద కావచ్చు. వీళ్ళకైతే నోటీస్ ఇస్తారు, ఏమైనా అవతవకలు ఉంటే మళ్ళీ వాళ్ళు రిప్లై ఇస్తారు. దాడులు చేయడం కంటే ముందు కూడా నోటీసులు ఇస్తారు, వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ తెలియనట్టుగా అసలు మనకేం తెలియదు ఇన్కమ్ ట్యాక్స్ గురించి. వాళ్ళు దాడి చేసేసరికి అక్కడ డబ్బులు కట్టించేసుకున్నట్టు ఏదో రాసేయటం, దానికి స్క్రోలింగ్ వేసుకోవటం, దేని గురించో తెలియదు. ఓకే, ఈరోజు అయిపోతాయి అన్నారు. ఎవరి మీద రైడ్ చేశారు ఏంటి అవన్నీ మనకి బయటికి రావు. అటు సినిమా వాళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు, ఇటు ఇండస్ట్రీలో చెప్పరు, ఎవరు చెప్పరు, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చెప్పరు. ఇది మాకు ఇది దొరికింది, అది దొరికింది, లేదు మేము చేసాం,
మేము నోటీస్ ఇచ్చాము అంతే. దాన్ని వాళ్ళు ఎట్లా రిప్లై ఇస్తారు, దానికి సంబంధించిన వీళ్ళ సీఏ మాట్లాడతాడు. ప్రతి దానికి ఒక సీఏ ఉంటాడు కదా, ఆయన మాట్లాడుకుంటాడు. దాంట్లో దిల్ రాజు లేకపోతే ఎక్సో వైయో జెడ్డో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ జస్ట్ ఒక మీడియా సెన్సేషన్ గురించి మీడియా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఏదో జరిగిపోయింది, ఇక దిల్ రాజుకి ఏదో ఇదైపోయింది, లేకపోతే ఇంత ఫేక్ వచ్చింది, అంత ఫేక్ చూపించారు. దీని గురించి కూడా మనం సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ వార్ నడుస్తుంది. అల్లు అర్జున్ అండ్ యాంటీ అల్లు అర్జున్, రామ్ చరణ్ అండ్ యాంటీ రామ్ చరణ్, ఎన్టీఆర్ అండ్ యాంటీ ఎన్టీఆర్. దేవరాకి 200 ఫేక్ చూపించారు, పుష్పకి 500 ఫేక్ చూపించారు, గేమ్ చేంజర్కి 200 కోట్ల లాస్ వస్తే 150 చూపించారు. అట్లా ఏవేవో రకరకాల ఏదో ఆ పోస్టర్ నేను చేయించలేదు, రామ్ చరణ్ చేయించాడని దిల్ రాజు చెప్పాడండి. ఎవరో చెప్పాడు దిల్ రాజు. అది మనం 186 crores పోస్టర్ ఉంది కదా, ఆ పోస్టర్ చూపించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దిల్ రాజుని అడిగారంట, మీరు ఇంత కలెక్షన్ చూసారు, ఏది కలెక్షన్ ఏది అంటే ఆయన నేను చేయలేదండి, రామ్ చరణ్ చేసి పంపించాడు. చిన్నపిల్లలు కూడా ఇంత ఇదిగా మాట్లాడుకుంటారో నాకు తెలియదు. అటువంటి న్యూస్ని మనం టెలికాస్ట్ చేస్తున్నాం శాటిలైట్లో అండ్ ప్రింట్ మీడియాలో. తెలీదు ఎందుకు ఇట్లా ఇది ఉందో అనేది తెలియదు. కానీ అవన్నీ జనరల్గా ఏదైనా జరిగిన ఆడిట్లో లేకపోతే ఇంతమంది చేసిన స్కూట్నీలో ఏదైనా డెఫిషియన్సీస్ ఏదైనా కనిపిస్తే చిన్న నోటీస్ ఇస్తారు. దాన్ని వాళ్ళు పే చేయటమా లేదా దానికి ఆన్సర్ ఇవ్వటమా. నువ్వు ఒక 50 కోట్లకి కట్టలేదు అని వాళ్ళు చూపించారనుకో, ఆ 50 కోట్లకు సంబంధించి ఈయన లెక్కలు చూపిస్తారా లేకపోతే ఏం చూపిస్తారు. ఆన్ ద స్పాట్ ఏమన్నీ జరగవు. ఏదో మన ఇంట్లో మనం కూరగాయలు కొనుక్కొచ్చుకున్నట్టు లేకపోతే తెలియ మందులు షాప్కి వెళ్ళి మందులు కొనుక్కొచ్చుకున్నట్టు ఉండదు. అది అడిగినప్పుడు ఈయన ఆన్ ద స్పాట్ కూడా చెప్తాడు, మా ఆడిటర్ చూస్తుంటే నాకు అంత ఐడియా ఉండదని చెప్తాడు. ఎవరైనా అంతే చెప్తారు. ఆడిటర్ కూడా ఇమీడియట్గా వచ్చేసి మొత్తం సమాధానం చెప్పలేడు. ఆయన 100 మంది పనిచేస్తారు ఆడిటర్ అని. ఆయన అప్పుడు ఏముంది అని చదవాలి, చూడాలి, చేయాలి. జస్ట్ నోటీస్ ఇవ్వగలరు అంతే. ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఈడీ అని ఎవరైనా నోటీస్ మాత్రం ఇవ్వగలరు. కాదు వీళ్ళు ఏంటంటే అంతా అయిపోయింది, అసలు మొత్తం దిల్ రాజు అంతా అవకతవకలు, వీళ్ళు అంతా అవకతవకలు, సుకుమార్ ఎంత అవకతవకలు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సుకుమార్ మీద జరిగింది, ప్రొడ్యూసర్ మీద జరిగింది, హీరోల మీద ఎవరి మీద జరగలేదు. ఎందుకో తెలియదు మరి. అల్లు అర్జున్ మీద కానీ రామ్ చరణ్ మీద కానీ సరే ఓకే, వెంకటేష్ అంటే ఎంత పరిశోధన తీసుకున్నారో మనకు తెలియదు అనుకోండి. సరే సంక్రాంతికి వచ్చిన సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డాకు మహారాజ్ గురించి అయితే ఏం జరగదు. డాకు మహారాజ్ ప్రొడ్యూసర్లు కానీ ఎవరి మీద కూడా ఎటువంటి రైట్ జరిగినట్టు కానీ ఏం లేదు. ఈరోజు ఈవినింగ్తో కంక్లూడ్ అవుతాయి అని అన్నారు. బట్ అది ఓకే, కంక్లూడ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళు ఏమి రిపోర్ట్ కాదు నోటీస్ ఇస్తారు. రిపోర్ట్లు ఎవరులే కానీ ఒక నోటీస్ ఇస్తారు. దానికి వీళ్ళు ఆడిటర్ ద్వారా దానికి రెస్పాండ్ అయ్యే టైం ఉంటుంది. సమ్ టైమ్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇక అవన్నీ మనం ఫర్దర్గా చూడాలి. అంటే టికెట్లు రేట్లు పెంచి సినిమాల మీద పడ్డారంటారా ఆ డైరెక్టర్? అలానేం కాదు కానీ అదొక చాలాసార్లు చూసాం. ఇక ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంబడా ఇటువంటి ఆడి జరగడం బట్టి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. దిల్ రాజు వీళ్ళంతా కూడా ఐటీ ఇట్స్ బీజేపీ చేతిలో ఉంటుంది. బీజేపీ అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఐటీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళకి అవకాశం ఉంది, రైడ్ చేశారు. దీంట్లో ఎవరు వీళ్ళు అవుతారు, వీళ్ళు ప్రొడ్యూసర్లు వీళ్ళు అవుతారా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వీళ్ళు అవుతారా, ఏదో సంథింగ్ ఉంటుంది. అదే పెద్ద ఎప్పుడు జరగంది లేకపోతే ఏదో ప్రపంచం ఇంతలాగా ఏం కాదు, రోజు జరిగేది. అది ఎక్కడో దాడి చేస్తూనే ఉంటారు. వాళ్ళ పనే అది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఎప్పుడు రైడ్ చేయటము లేకపోతే సమ్ బ్లాక్ మనీ ఉందా లేదా, ఉన్న బ్లాక్ మనీని ఏ విధంగా పంచుకోవాలనేది ఉంటుంది. దర్ ఈజ్ నథింగ్. అది నీకు నాకు ఎప్పుడు ఎవరే మీరు పొలిటీషియన్స్ అండ్ ఈ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు లేకపోతే ప్రొడ్యూసర్లు కావచ్చు లేకపోతే సిబిఐ ఈడీ అండ్ ఐటీ ఎంప్లాయీస్ ఎలా పంచుకోవాలని చూసుకుంటారు తప్పితే మనకి ఎటువంటి ఉపయోగం లేదు. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఏదో ఇక్కడ ఒక 1000 కోట్ల పట్టుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ ఖజానాలో ఏమేరు. ఇవన్నీ ఏంటంటే జనాన్ని భ్రమంలో ఉంచడానికి, లేకపోతే ఈ టీవీ వాళ్ళు 2 రోజులు టీవీ శాటిలైట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కంటే ఏదో సజెషన్ కావాలి రోజు, అదే రన్ చేస్తూ ఉండాలి సాయంత్రం దాకా. దిల్ రాజు ఇంట్లో అదేంది, దిల్ రాజు ఏదో నేను సాయంత్రం దిల్ రాజు వచ్చి బయటకు వచ్చి ఏదో పైనుంచి ఏదో మాట్లాడాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, నా మీదే కాదు చాలా మంది మీద జరిగినాయి అంటున్నాడు. ఇట్లా ఏదేదో స్పెక్యులేషన్స్, ఏదేదో మొన్నేమో వాళ్ళ మిస్సెస్ని తీసుకెళ్ళేది లాకర్ ఓపెన్ చేయించారు. లాకర్లో ఏమున్నాయి మనకు చెప్పరు కదా, లాకర్ ఓపెన్ చేయించారు అంతే. ఏముంటాయి లాకర్లో, ఈ బంగారమో డబ్బులు ఏదో పెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళు దాన్ని ఏం చేయగలుగుతారు, చూసి వదిలేస్తారు అంతే. అది మనకు తెలిసి ఒక లాకరా, తెలియకుండా 10 ఉన్నాయి. వాటిని ఏం చేద్దాం, వాటిని ఎవరైనా ఓపెన్ చేయగలరా? ఇదే దిల్ రాజు నిన్ను కాక మొన్న ఏదో నేను బాయిలో పడిపోయా, అంతా అయిపోయింది, నాది మొత్తం వెళ్ళిపోయింది అన్నారు. ఇవాళ మళ్ళీ ఐటీ రైడ్లు జరిగినాయి. ఇవాళ వచ్చేమో అవి నార్మల్గా జరిగాయి. మరి అదే చెప్పపోయారు, నేను బాయిలో ఉన్నాను, బాయిలో నుంచి పైకి వచ్చాను అని. ఇదంతా ఏం లేదండి, జనరల్గా జరిగే థింగే. ఇది కొత్తదేం కాదు, లేకపోతే ఇది పాతదేం కాదు, రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళ మీద ఇప్పుడు బతుకుతారు కదా. సో దే వాంట్ రెవెన్యూ. గవర్నమెంట్కి కాదు, వాళ్ళకి కావాలి రెవెన్యూ. దాని గురించి జరిగే హడావుడే తప్పితే వేరే ఏం లేదు. థ్యాంక్ యూ.